కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆరోపించారు. 300 రూపాయలు టికెట్ 3000 రూపాయలు అమ్ముకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు అంటూ మండిపడ్డారు. నృత్యము మరోవైపున గాత్రము మరోవైపున అనేక కళారూపాలలో ఆ పద విన్యాసుని యొక్క సంగీతాన్ని అలాగే అనేక విధాలుగా ఆధ్యాత్మిక సౌరభాన్ని చూపించే తలపించే ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి నాద నీరాజన ప్రాంగణం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతితో కుళ్ళిపోయింది. నిన్న సాక్షాత్తు తెలుగుదేశం పార్టీని కూటమిని భుజాల మీద ఎత్తుకొని మోసేటువంటి ఈనాడు పత్రికలోనే నాద నీరాజనంలో పనిచేసేటువంటి ఆ అధికారి మీద నెట్టేసి ఈనాడు పత్రిక అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని గురించి రాయటం జరిగింది. భాస్కర్ అనేటువంటి అనర్హత కలిగినటువంటి అధికారిని కూటమి వచ్చినాక అక్కడ నియమించినారు. ఆయన గారి విచ్చలవిడితనానికి ఆదరువు బిఆర్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దల అండదండలతో పేట్రేగిపోయినటువంటి వ్యవస్థగా మారి నాద నీరాజనంలో ఒక్క అవకాశం వస్తేనే జీవితకాలం అదృష్టం అని భావించేటువంటి ఆ కళాకారులకు సహజంగానే టీటీడీ వాళ్లకు రాను పోను ఖర్చులు, అక్కడ కొండ మీద గెస్ట్ హౌసులు, దర్శన ఏర్పాట్లు, అదనంగా వాళ్లకు పారితోషికం కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు గారి మనుషులు ఆ కళాకారుల చేత ఇచ్చేటువంటి పారితోషికంలో కమిషన్లు అసలు ప్రోగ్రాం ఇస్తున్నందుకే ఎదురు డబ్బులు వసూళ్లు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేనంటున్నటువంటి మాట కాదు, ఈనాడు పత్రికే రాసింది. అలాంటి ఒకటి కాదు సుమా, ఏదో ఊరికనే ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది కానీ కొండ మీద జరిగేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పాప ప్రక్షాళన పేరుతో బిఆర్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పుణ్య ప్రక్షాళన జరిగిపోతున్నది. ఎక్కడైతే ఏ క్షేత్రంలోకి వస్తే పుణ్యం లభిస్తుంది అని వస్తారో, సకల పాపాలు హరించుకుపోతాయి కొండ మీదకు వస్తే అని భావించి మురిసిపోతారో అక్కడ పాప ప్రక్షాళన కాదు సుమా, అవినీతి విలయతాండవం చేస్తూ పుణ్య ప్రక్షాళన జరుగుతోంది. సాంస్కృతికానికి ఒక వెనుబలంగా నాద నీరాజనం ఉంటే ఆ వెన్నుముక పూర్తిగా విరగ్గొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అద్భుతమైనటువంటి భజనలు, గాన ప్రదర్శనలు, నృత్యాలతో అలరారినటువంటి నాద నీరాజనం ఈ రోజున అవినీతితో సిగ్గుతో తలదించుకునేటట్టుగా వ్యవహరిస్తున్నారు కూటమి అధికారులు, పాలక మండలి అధ్యక్షుడు, ఆయన అనుయాయులు. అన్యక్షేత్రాలలో చేసినటువంటి పాపం వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వస్తే పూర్తిగా పోతుంది అన్నది లోక విదితం, మొత్తం హిందువులందరి విశ్వాసం. మరి ఈ పుణ్యక్షేత్రంలో వీళ్ళు చేసినటువంటి
పాపానికి నిష్కృతే లేదు. ఈ పాపం కడుక్కునేటువంటి అవకాశమే లేదు. కొండ మీద విచ్చలవిడిగా దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు, విఐపి దర్శనం టికెట్లు అమ్ముతున్నారు. 300 టికెట్ల అవి 3,000 నుంచి 4,000 రూపాయలకు రోజుకు 4,000 టికెట్లు అమ్ముతున్నారు. ఇదేదో ఆరోపణ కాదు, మా మీద ఆరోపణ చేస్తే మేము కేసులు పెడతాం, చట్ట వ్యతిరేకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒక బెదిరింపు మాటలు మాట్లాడుతున్నారు. 300 రూపాయల దర్శనం జరిగేటువంటి చోటుల్లో జరుగుతున్నటువంటి తతంగం మీద సీసీ కెమెరాలు పెట్టి అక్కడ మొత్తం అందరూ మీడియాను ఉంచండి, విషయాలు తెలిస్తే ఎట్లాగో రారులేండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారుల అండదండలతో, బిఆర్ నాయుడు గారి అండదండలతో విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి వడగొడుతున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి నిజం. శ్రీవాణి దర్శన టిక్కెట్లలో జరుగుతున్నటువంటి గోల్మాల్ అంతా ఇంత కాదు. శ్రీవాణి టిక్కెట్లని 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కూడా పచ్చి నిజం. తొందరలోనే దీన్ని ఆధారాలతో బయటపెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఎంతో సదాశయంతో, సదుద్దేశంతో స్వామివారి యొక్క వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలా, హిందూ ధర్మాన్ని పరిరక్షించటంలో ఒక వాహనంగా వాడుకోవటానికి వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొని వస్తే ఆ భక్తి ఛానల్ ఎందుకు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర భక్తి ఛానల్ పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు. దాని